ఈ అవకాశం దక్కింది కాబట్టి ఇక్కడ నేను ఒక్కసారి మీ ద్వారా క్షాత్రం మనకు అవసరమా, ఎందుకు అవసరం, ఎందుకు దూరమైందని మేము అనుకుంటున్నాం, నిజంగానే దూరమైందా? బ్రాహ్మం క్షాత్రం అనేవి ఇందాక అనుకున్నట్టు కులాలు వర్గాలకు సంబంధించింది కాదు. క్షాత్రం అంటే క్షతాత్రాయితీ క్షాత్రం, దెబ్బ తగలకుండా కాపాడుకోవాలి, దెబ్బ తగిలిన వాడిని రక్షించాలి. ఇదే క్షాత్రం అనేటువంటి అంశం. అందుకే ఏ సమాజానికైనా ఒక ధర్మానికైనా దెబ్బ తగలకుండా కాపాడుకోవాలి, దెబ్బ తగిలితే రక్షించాలి. దానికి సిద్ధంగా ఉండడమే క్షాత్రం. అసలు ఒక సమాజం ఒక వ్యవస్థ బ్రతకాలంటే ఉండవలసింది రెండు, బ్రాహ్మం క్షాత్రం. మళ్ళీ చెప్తున్నాను, ఇది మతపరమైన కులమైన లేదా వర్ణాల పరమైన అర్థం కాదు. బ్రాహ్మం అంటే జ్ఞానం, క్షాత్రం అంటే పరిపాలన రక్షణ. అందుకే మొదట బ్రాహ్మణ్ నుంచి వచ్చే ధర్మం జ్ఞానం, ఆ రెండింటిని పరిపాలనలోకి తెస్తూ రక్షించేది క్షాత్రం. ఈ రెండు గట్టిగా ఉంటే ఆ దేశం బాగుంటుంది, ఆ ధర్మం బాగుంటుంది. యుగ యుగాలుగా ఈ దేశం అంత గొప్పగా ఉండడానికి కారణం ఆ రెండు బలంగా ఉండేవి. ఇది ఒక బాధ్యత, ఇది ఒక జాతి లక్షణం కాదు, ఒక బాధ్యత కలిగిన ఒక నాగరికత యొక్క లక్షణం. అది గమనించుకోవాల్సింది. అందుకే క్షాత్రం చాలా అవసరం మన దేశానికి. అది చ్యుతమైపోయింది. విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, నా జాతి తేజో మహాశ్చ్యుతిని బ్రహ్మక్షత్ర తేజంబు మంట కలిసి అన్నాడు. మళ్ళీ రెండు తేజస్సులు రావాలి. డేవిడ్ ఫ్రాలే అని ఒక మహానుభావుడు ఉన్నాడు. అది కూడా ఇప్పుడు వింటున్న వాళ్ళకి తెలియాలి. ఎంతమంది విదేశస్తులు సనాతన ధర్మాన్ని తెలుసుకుని అధ్యయనం చేసి సనాతన ధార్మికులుగా మారిపోయారు. వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ మతం ఏమిటి, ఈ ధర్మం అలా కొదువుకుంటుంది ఎవరినైనా కావాలనుకున్నాం. ఆయన ఒక మాట అన్నాడు, క్షాత్రం లోపమడం వల్లనే ఈ ధర్మం దెబ్బతింది అని. రక్షించేటువంటి వ్యవస్థ కావాలి. ఈ రక్షణ ఇప్పుడు రెండు రకాలు. ఇప్పుడు క్షాత్రం అంటూ కూర్చొని రక్షించే వ్యవస్థ లేదు, పరిపాలన వ్యవస్థే క్షాత్రం అవుతుంది. అదేవిధంగా ఈ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ ధర్మాన్ని పాటించడమే కాకుండా ధర్మాన్ని పరిపాలించుకోవాల్సిన బాధ్యత మన ప్రజాస్వామ్యం కనుక ప్రజలే క్షాత్రం తీసుకోవాలి. రక్షించుకునే బాధ్యత, దెబ్బతిన్నవాడిని రక్షించవలసిన బాధ్యత, రెండు తీసుకోవాలి. అందుకు ఈ రక్షణ బాధ్యత, పరిపాలనా బాధ్యత రెండు మనం ఈ ధర్మము ఈ దేశం అనుకుంటున్నాం కనుక మనం ఈ ధర్మానికి దేశానికి మన వైపు నుంచి ఎంత క్షాత్రాన్ని ఇవ్వగలం. అందుకే ప్రతి వ్యక్తి ఒక యోధుల్లా తయారవ్వగలగాలి. తన శారీరక బౌద్ధిక బలాలు రెండూ కూడా దీన్ని రక్షించడానికి చూపించాలి. అంటే క్షాత్రం అనే ఒక మహా తేజస్సు ప్రతి వ్యక్తులు ఇంజెక్ట్ కావాలి. అప్పుడు ఈ దేశం ధర్మం రక్షింపబడుతుంది. అది క్షాత్రంపై నా అభిప్రాయం. అద్భుతం గురించి. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత అర్జునుడికి నిమిత్తంగా చేసుకుని శ్రీకృష్ణుల వారు చెప్పారు అని చెప్పేసి, అయితే ఆ గీతలో క్షాత్రం ఉంది, కానీ ఆ క్షాత్రం మనకి దూరమైంది. ఇంక భగవద్గీత అనగానే ఎంతసేపు ఈ మధ్య కొద్దిగా అట్లీస్ట్ కొంతమందికి చెవుల్లో ఓకే ఓన్లీ చచ్చిపోయినప్పుడే కాదు నార్మల్ అప్పుడు కూడా దీన్ని మనం వినొచ్చు అనే ఒక స్ఫురణ ఈ మధ్య కలుగుతుంది. అయితే పూర్తిగా చావుకు మాత్రమే అంకితం చేశారు భగవద్గీతని. ఒక్కసారి మీ ద్వారా గీత యొక్క అదే ఇప్పుడు భగవద్గీతని అనగానే ఇది కూడా వచ్చింది ఏంటంటే ఇతర మతాలను అనుకరించడం వల్ల వాళ్ళు పిండికి పిడికి ఒకటే అన్నట్లుగా పెళ్ళికైనా చావుకైనా ఒకటే, ఒకే గ్రంథం ఒకే పని. కానీ మనది అలా కాదు. మరణం అయినప్పుడు అక్కడ కూర్చుని చేయవలసిన భగవద్గీత పఠనాలు కావు, స్తోత్ర పఠనాలు కావు, ఔర్ధ్వదేహిక క్రియలు చేయాలి. అది మౌనంగా జరగవలసిన పనులే. చావులో సంగీతం ఏంటంటే అక్కడ చేయవలసినటువంటి పనులు అవే. అంటే భగవద్గీత వినిపించడం కాదు, అది కూడదు కూడా. భగవద్గీత సర్వకాలాలు స్మరించవచ్చు కానీ దానికి సంబంధించిన గ్రంథం కాదు కదా. అది పుట్టిన సందర్భం చూడాలి. పుట్టిన సందర్భం ఏంటంటే ఇంకా నేను యుద్ధం చేశాను, బాగా పరిపాలించేశాను, ఇంకా రిటైర్ అయిపోయాను కృష్ణ, నాకు ఏదైనా జ్ఞానం చెప్పని అడగలేదు అర్జునుడు. అది మర్చిపోరాదు మనం. యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వాడు యుద్ధం చేయడానికి వెనకాడాడు. అంటే కర్మ నుంచి బయటకు వచ్చేస్తాను అన్నాడు. నువ్వు కర్మలో ఉండని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కనుక కర్మని ప్రేరేపించేది భగవద్గీత, కానీ కర్మ నుంచి దూరం చేసేది కాదు. ఇక్కడ ఇది కర్మను ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం మనకి చెప్తున్నది భగవద్గీత. కర్మపైన అభిమానం ఏర్పరచుకొని, మోహం ఏర్పరచుకొని, లంపటం ఏర్పరచుకొని, స్వార్థాన్ని అభివృద్ధి చేసుకుని చేయడం కాకుండా కర్మని ధర్మంగా చేస్తూ పని చెయ్యడమే మీద నువ్వు ఫోకస్ పెట్టు, ఫలం మీద ఫోకస్ పెట్టుకో, నీ ధర్మాన్ని చేయి. స్వధర్మం, స్వధర్మంలో ఇంకొకరికి క్షేమం కోరుకునేది నీ క్షాత్రధర్మం. పైగా అర్జునుడు నిమిత్తంగా చేసి కృష్ణుడు చెప్పడంలో నువ్వు క్షాత్రం నీ ధర్మం కనుక నువ్వు ఇది చేయి, అలాగే ఇతరులు వారి ధర్మాన్ని వాళ్ళు చేయాలని బౌద్ధధర్మంలో ఉంది. అందరూ యుద్ధం చేయాలని చెప్పలేదు కదా. అందుకు నువ్వు కానీ క్షాత్రం మానేస్తే, ఎందుకంటే నిజానికి అర్జునుడు ముందు విషాదంతో చెప్పిన మాటలు మనం వింటే ఇప్పుడు వేదాంతుల మాటల్లా ఉంటుంటాయి.
అంటే ఏమిటని, యుద్ధం చేయడం కంటే భిక్షెత్తుకోవడం బెటరు, ఏమంటావు కృష్ణ అని. దాని కృష్ణుడు ఏదో అభినందించి భలే చెప్పేవయ్య మాకే అడిగా రాలేదు అంటాడేమో అనుకున్నాడు. ఆయన వెంటనే నపుంసకల్లో మాట్లాడుకొని తిట్టాడు. అందుకు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మన సమాజంలో కూడా సనాతన ధర్మంలో కూడా సాత్వికత, శాంతము ఎంత చెప్తారో ధర్మాన్ని రక్షించడం కోసం రాజసము, క్షాత్రము అంతే అవసరం. అది తెలుసుకోవాలి. వ్యక్తికి సహనము, శాంతము నేర్పచ్చు, కానీ సమాజానికి మాత్రం మనం నేర్పవలసింది రక్షణ, క్షాత్రము ఇవి నేర్చుకోగలగాలి. మనం కాపాడుకోగలిగేట్టు తయారవ్వాలి. పైగా మన ఆస్తి దెబ్బతింటుందంటే ఎంత పోరాడతామండి. మన ఇంటి మీదకి ఎవడైనా వచ్చేటట్టు ఎంత పోరాడతాం. అంటే క్షాత్రం చూపిస్తున్నాం అక్కడ. కానీ మన ధర్మ విషయం వచ్చేటప్పటికల్లా, సమూహ విషయానికి వచ్చేటప్పటికల్లా ఎందుకు పని చేయట్లేదు. అంతెందుకు ఒక కులంకి ఒక మాట్లాడేటంటేనే, ఎత్తి చూపించానంటేనే పెద్ద గొడవలు పెడుతున్నామే. ధర్మానికి దెబ్బ తగులుతుందంటే ఈ ధర్మంలో ఉంటూ కూడా ఈ కులాల వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఒక కులం ఉంది, వాళ్ళ కులం వాడిని ఏమనంటే గొప్ప కోపం. కానీ ఆ కులానికి చెందిన కృష్ణుడిని ఎవరైనా అన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు రారు. అంటే అర్థం ఏంటంటే, మనం ధర్మంలో ఉన్నప్పటికీ ధర్మాన్ని ఎవడైనా అవమానిస్తే ముందుకు రావట్లేదు, కులాన్ని అంటే మాత్రం బాగా వచ్చేస్తున్నారు. ఈ కులాభిమానం ధర్మాభిమానంగా కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ క్షాత్రం ఇన్ని రకాలుగా వెళ్ళాలి. కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది అదే. అంటే ప్రతివాడు భగవద్గీత చదవాలి. భగవద్గీతలో చెప్పింది అది ఇప్పుడు జరుగుతుంది. విదేశస్తులు అనేక మంది భగవద్గీత నుంచి మేము నేర్చుకున్నాం. మరొకటి సనాతన గొప్పతనం ఏంటంటే, భగవద్గీత నుంచి నేర్చుకున్న ఈ మతంలో మారనక్కర్లేదు. వాడి మతంలో వాడు ఉంటూనే భగవద్గీతను తెచ్చుకొని వాడి మతంలో వాడు గొప్ప వ్యక్తిగా ఉండొచ్చు. అది అందుకే ఎవడు మతం మారకుండానే బాగుపడేటట్టు చెప్పగలిగే మతం హిందూ మతం. అది దీని యొక్క గొప్ప లక్షణం. అలాంటి మతంలో ఉన్నాక మనం మారడం ఎందుకు, ఇందులోనే ఉండొచ్చుగా. అది తెలియాలి ప్రతి హిందువుకి. అంటే భగవద్గీత విషయాన్ని సరైన వ్యాఖ్యాతల ద్వారా కూడా తెలుసుకోవాలి. ఈ మాట ఎందుకుంటున్నానంటే, సనాతన ధర్మంలో ఇప్పుడు ఉత్సాహకరమైన అంశాలు ఎన్ని జరుగుతున్నాయో, నిరుత్సాహకరమైన కొన్ని అంశాలు జరుగుతున్నాయి. అవేంటంటే ఇందులో ముక్కలనే తీసుకుంటారండి. తీసుకుని వాటితో ఒక సంఘాన్ని ప్రారంభిస్తారు, సమాజాన్ని ఏర్పరుస్తారు. ఇందులో వివేకానంద అన్నాడు, కృష్ణుడు అన్నాడు, ఆదిశంకరాచార్యులు అన్నారు, అవే తీసుకుంటారు. సనాతన ధర్మంలో ఇతర విషయాల మీద నిరాదరణ చూపిస్తారు, తిరస్కరిస్తారు. ఉదాహరణకి ధ్యానం చాలా గొప్పది అని వివేకానంద చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, ఆదిశంకరులు చెప్పారు అంటారు. అందుకే ధ్యానం చేయండి చాలు, పూజలు అక్కర్లేదు, పునస్కారం అక్కర్లేదు, విగ్రహారాధన అక్కర్లేదు, వివాహాలు సరిగ్గా అక్కర్లేదు, ఇలా చెప్తారు. ఈ యంగ్ జనరేషన్కి అసలు ఏమీ తెలియదు కనుక వాళ్ళు అటువైపు ఆకర్షితులవుతున్నారు. విగ్రహాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు అంటే బద్ధకానికి చాలా బాగుంది, ధ్యానం సరిపోతుంది, ఆ ధ్యానం సరిపోతుందని చెప్పడానికి వాడేవాడు. వాళ్ళు మాట్లాడుతున్న భాష, అందరూ ఇప్పుడు ఎక్కువ మంది ఇంగ్లీష్ భాష వింటారు కదా, ఫ్యాన్సీ వర్డ్స్, జగ్లరీ ఆఫ్ వర్డ్స్. ఎందుకంటే ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, దీని పై జనరేషన్కి సనాతన ధర్మం నుంచి ఒక డీలింగ్ ఏర్పడింది. అవగాహన లేకపోవడం, ఏదో పాటిస్తారు తప్ప వాళ్ళు నిజమైన ప్రాక్టీసింగ్ హిందూస్గా లేరు, కూడా వాళ్ళకి తెలియవు. దానితో మనిషికి ఆధ్యాత్మికతపై బుద్ధి కలిగినప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని ఏం చేశారంటే వీళ్ళు ఈ ముక్కలు తీసుకొని సమగ్రత చూపించకుండా ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడం కోసం యువతను ఆకర్షిస్తున్నారు. దానికోసం నేటి భాష వాడుతున్నారు. నేటి భాషలో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ క్రియేట్ చేస్తారు. మెడిటేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అలా మంచి పేర్లతో కొన్ని మంచి సంస్థలు ఉన్నాయి. కానీ ఆ పేర్ల చేత ఆకర్షిస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే సనాతన ధర్మం నుంచి, సదాచారం నుంచి దూరం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం. సదాచారంలో ఉదాహరణ విగ్రహారాధన అక్కర్లేదు, కొన్ని రకాల మనకి నియమాలు ఉన్నాయి, ఈ నియమాలు అక్కర్లేదు, ఎలాగైనా ఎప్పుడైనా చేసేవచ్చు, ఇలాంటివన్నీ చెప్తూ మంత్ర నియమాలు, ధ్యాన నియమాలు, విగ్రహ నియమాలు, యజ్ఞయాగాలు అక్కర్లేదు, ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. కొంతమంది బొట్టు పెట్టుకోవడం కూడా అక్కర్లేదు, ఇలా వీళ్ళు చెప్తారు. అయితే వీళ్ళకి ఏమంటే అక్కర్లేదని చెప్పడానికి నువ్వు ఎవడైనా అడిగే తాహతు వీళ్ళకి వినేవాడికి లేదు.